హాయ్ అండి అందరికీ. ఇడ్లీ పిండి పొంగడానికి ఒక చిన్న చిట్కా అండి. ఇక్కడ స్వీడన్లో ఇడ్లీ పిండి అసలు పొంగదండి. ఇడ్లీనే కాదు, దోశ పిండి కూడా అసలు పొంగదు, ఎందుకంటే ఇక్కడ కూల్గా ఉంటుంది కాబట్టి. సో నేనేం చేస్తానంటే ఈ ఇడ్లీ పిండి పొంగడానికి ఓవెన్ని కొంతసేపు ఆన్ చేసి పెట్టుకుంటానండి, ఒక 10 మినిట్స్. ఇక్కడ చూడండి, ఇది ఒక 100 డిగ్రీస్లో పెట్టుకుంటున్నాను. హీట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇది లైట్, ఇది టాప్ బాటమ్ కూడా హీట్ అవుతుంది. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుని ఒక 10 మినిట్స్ దీన్ని హీట్ అవనిస్తాను. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది ఆఫ్ చేసుకొని అప్పుడు ఓపెన్ చేద్దాము. హీట్ ఎక్కిందండి. ఈ ఇడ్లీ పిండి అందులో పెట్టేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, ఇది ఇందులో పెట్టేస్తున్నాను. కింద ప్లేట్ పెట్టాను, ఎందుకన్నా ఏమన్నా పొంగినా కానీ మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇలా పెట్టేసేసి మూతేసేసి మళ్ళీ ఇది నేను లైట్లో పెడుతున్నాను. ఇది ఒక 50 డిగ్రీస్లో పెట్టేస్తానండి. తెల్లవారేసరికి చాలా బాగా పొంగింది. మీకు కనిపిస్తుందా అండి? బబుల్స్ బబుల్స్ లాగా ఎంత మంచిగా పొంగిందో చూడండి. ఇది టిప్ అండి, కూల్గా ఉన్న ప్లేసెస్ వాళ్ళకి కానీ తొందరగా మనకి మంచిగా పొంగాలంటే ఇది ఒక టిప్, ట్రై చేయండి. థ్యాంక్ యూ.